హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ మొబైల్ మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయిపోవడం, లేదంటే సిగ్నల్స్ లేకపోవడం అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది ఒక 3 మెథడ్స్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ 2 మెథడ్స్ మీకు తెలిసినవే. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, అలాగే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం. ఈ రెండు చేసినా కానీ మీకు సిగ్నల్స్ రాకపోతే కనుక మెయిన్గా మనకి సిగ్నల్ ఇష్యూస్ వచ్చేది ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు, లేదంటే వేరే ప్లేస్కి వెళ్ళి స్టే చేస్తున్నప్పుడు వస్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ మన మొబైల్స్లో సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి వీడియోలో ఒక యాప్ ద్వారా మీరు ఉన్నటువంటి లొకేషన్లో ఉన్న టవర్ లొకేషన్, అలాగే దాని తాలూకు ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మనం మొబైల్ సెట్టింగ్స్ కనుక మార్చుకున్నట్లయితే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మొబైల్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ ఉండవు. ఈ వీడియోలో పూర్తిగా కూడా మీకు కాల్స్ ఇంటరప్షన్ లేకుండా, ఒక బిజినెస్ మ్యాన్స్ లీడ్స్ కోల్పోకుండా, ఎంక్వైరీస్ కోల్పోకుండా, ఎంప్లాయీస్ కాల్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్వర్క్ చెక్ చేసుకోవడానికి ప్లే స్టోర్లో నెట్ మానిటర్ అని కొడితే నెట్ మానిటర్ అని ఇలా అప్లికేషన్ వస్తుంది. ఎన్ నుండి పక్కన సిగ్నల్ సింబల్, సెల్ అండ్ వైఫై అనేది కదా, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరలో ఉన్నటువంటి టవర్ లొకేషన్, అలాగే దాని ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది. దానికి తగ్గట్టుగా మన మొబైల్స్లో సెట్టింగ్స్ చేసుకోగలిగితే మనకి 100% ఎటువంటి కాల్ ఇంటరప్షన్ లేకుండా, కాల్స్ ప్రాబ్లం అనేది లేకుండా మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది ఫేస్ చేసేటువంటి ఇష్యూ ఏంటంటే ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది కానీ నాకు కాల్ కట్ అవుతుంది అనుకుంటారు. ఒకసారి చూద్దాం. ఈ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మన మొబైల్లో జియో అండ్ ఎయిర్టెల్ సిమ్స్ ఉన్నాయి. దాని తాలూకా కంప్లీట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి చూడండి. ఇది నెక్స్ట్ కొట్టిన తర్వాత గాట్ ఇట్, ప్రొసీడ్, ఇలా ఫ్రీ ఫ్రీ అండ్ సబ్స్క్రిప్షన్ అని అడుగుతుంది. ఇదేం అవసరం లేదు. రైట్ సైడ్ పైన ఉన్నటువంటి ఇంటూ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది. దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి, మానిటర్ యాక్సెస్ లొకేషన్కి, ఫోన్ కాల్స్కి. అప్పుడు మనం ఇది ఇచ్చినట్టయితే కనుక ఇందులో నా మొబైల్లో వచ్చి 2 సిమ్స్ ఉన్నాయి. ఈ 2 సిమ్స్ తాలూకు సిగ్నల్ ఇక్కడ జియో సిగ్నల్ ఏంటి, అలాగే ఎయిర్టెల్ సిగ్నల్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జియో నాకు ఇష్యూ లేదు కాబట్టి జియో గురించి నేను పెద్దగా పట్టించుకోకలేదు. జియో ఎల్టీఈ ఇన్ సర్వీస్లో 2300, ఇక్కడ B40TD 2300 అని ఉంది కదా, అది టవర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణ శాంతినగర్ కుకట్పల్లిలో ఉన్న టవర్ది ఫ్రీక్వెన్సీ అది. ఇక్కడ రెడ్లో ఉన్నప్పటికీ కూడా నాకు జియో ఎప్పుడు కాలింగ్ ఇష్యూ ఎప్పుడు లేదు. దానివల్ల దాన్ని పక్కన పెడితే ఎయిర్టెల్ చూసినట్లయితే మనం ఇక్కడ 900 GSM అని ఉంది. బట్ కానీ టైప్ LTE టవర్ కూకట్పల్లిలో ఉంది. అయితే మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే, తప్పు అని కాదు, యాక్చువల్గా ఎవరైనా 4G క్వాలిటీ కాలింగ్ కావాలనుకుంటారు కాబట్టి మన మొబైల్లో 4G కాలింగ్ ప్రిఫర్డ్ నెట్వర్క్లో మనం 4G అనేది పెడతాం. దానివల్లనే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎయిర్టెల్ ఐడియాకి ఉన్నటువంటి నెట్వర్క్స్ 2G, 3G, 4G ఈ 4 నెట్వర్క్స్ ఉన్నాయి కనుక ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మన లొకేషన్లో 4G సిగ్నల్ ఫుల్ ఉండొచ్చు. ఎక్కడికైనా మనం మూవ్ అయినప్పుడు ఆఫీస్ దగ్గర లేకపోతే వేరే ఎవరిదైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్ రావట్లేదు అనుకుంటాం, ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది కానీ కాల్ కట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మన మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనం ఈ నెట్ మానిటర్లో చూసుకుని అందులో ఫ్రీక్వెన్సీ ఎంత చూపిస్తుందో చూసుకుని అక్కడ 900 GSM అని చూపిస్తుంది కాబట్టి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ ఓపెన్ చేసి, నాకు ఎయిర్టెల్ ఇష్యూ కాబట్టి ఎయిర్టెల్ ఓపెన్ చేశాను. ఎయిర్టెల్లో అడ్వాన్స్డ్, అన్ని మొబైల్స్కి అడ్వాన్స్డ్ ఎలా ఉండవు సెట్టింగ్స్, ప్రిఫర్డ్ నెట్వర్క్ అని ఉంటుంది అక్కడ చూడండి. ప్రిఫర్డ్ నెట్వర్క్ మీద క్లిక్ చేసి 2G కాలింగ్లో సెట్ చేసుకున్నాను. బ్యాక్ వస్తే చూడండి, ఒకసారి మళ్ళీ నెట్ మానిటర్లో చూసారు ఇక్కడ ఇందాక ఆరెంజ్లో 89, 90 వరకు ఉన్నది. ఇప్పుడు కంప్లీట్ గ్రీన్ సింబల్లోకి -71 dBకి వచ్చింది. -71 కాదు, ఇంకా తక్కువ 60, 50 వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా 2G సిగ్నల్ ఫుల్ సిగ్నల్ ఉంది. అంతే కాబట్టి మనం 2Gలోకి మార్చుకోగలిగితే మనకి మొబైల్ కాల్స్ అనేది ఇంటరప్షన్ లేకుండా మనం ఎవరితో అయినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది బిజినెస్ పీపుల్ ఉంటారు, బిజినెస్ కాల్స్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద డీల్స్ మిస్ అవుతూ ఉంటారు,
లేదంటే డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు. ఇలాగ ఎవరైనా కానీ వాళ్ళకి సిగ్నల్ ఇంటరప్షన్ వల్లనే వాళ్ళ కాల్స్ మిస్ అవ్వడం, ఎమర్జెన్సీ ఇష్యూస్లో ఎప్పుడైనా వాళ్ళ కాంటాక్ట్లో రాలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ లేకుండా చూశారు కదా. ఇంకా -65 వరకు వెళ్ళింది, కంప్లీట్ గ్రీన్లో ఉంది, 900 GSM. మనం ఇప్పుడు ఇంకా మీకు నాకు కాల్ అనేది కట్ అవ్వదు, ఇబ్బంది ఉండదు. 2Gలో నేను హ్యాపీగా కాల్స్ అనేది చేసి మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఇందులో మనం ఇండియాలో ఉండే ఫ్రీక్వెన్సీస్ 850, 900, 1800, 2100, 2300 అని ఈ 5, అలాగే 5 నాట్ సారీ 5 కాదు 2600 కూడా ఉంది. ఈ 6 రకాల ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ నెట్వర్క్ ప్రొవైడర్స్కి ఉన్నాయన్నమాట. అందులో ఎయిర్టెల్కి వచ్చేటప్పటికి 900, 1800, 2100 సిగ్నల్స్ ఉన్నాయి. 1800, 900 అనేది కంప్లీట్గా 2G, 3G సిగ్నల్స్ అన్నమాట. 1800లో కూడా సమ్వేర్ కొన్ని టవర్స్ 4G కూడా ఉంటాయి. బట్ 900 అనేటప్పుడు కంప్లీట్గా GSM ఓన్లీ 2G సిగ్నల్. అలాంటప్పుడు మనకు మొబైల్స్ కాల్ కట్ అవుతుంటాయి అన్నమాట. అలాంటి లొకేషన్స్లో మనం ఉన్నప్పుడు, అలాంటప్పుడు మీరు తప్పకుండా సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రిఫర్డ్ నెట్వర్క్లో కనుక మీరు ఇది 2Gలోకి మార్చుకోకున్నట్లయితే కనుక 100% సిగ్నల్ వస్తుంది. మనకి ఇందాక కూడా మీరు పైన చూడొచ్చు, సెకండ్ సిగ్నల్ ఫుల్ సిగ్నల్ చూపించింది, కానీ నాకు కాల్ ఇంటరప్షన్ ఉంది. అలాగే సిగ్నల్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంది. ఇప్పుడు ఫుల్ సిగ్నల్ ఉంది. ఇక్కడ చూపించడం కూడా -65 to 71 చూపిస్తుంది. గ్రీన్ అంటే ఫుల్ సిగ్నల్ కాబట్టి నేను హ్యాపీగా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇలా కూడా మీ సమస్య తీరకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది, మొబైల్ బూస్టర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మొబైల్ సిగ్నల్ బూస్టర్ కోసం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ అవ్వండి, మా ఛానల్కి లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.